ఫ్రెండ్స్ పృథ్వీ, నిఖిల్ అలాగే సోనియా వీళ్ళ ముగ్గురు ఒక టీమ్. వీళ్ళతో పాటుగా నైనిక కూడా వాళ్ళ టీమ్. నైనిక అండ్ సీత వీళ్ళు కూడా వాళ్ళ టీం కదా. అయితే మనం నిన్నంతా ఒక విషయం చూసాం. పృథ్వీ చాలా ఫిజికల్ అయిపోయాడు, చాలా ఫిజికల్ అయ్యాడు, అదంతా మనకు తెలుస్తుంది. కానీ పృథ్వీ ఏమన్నాడంటే, మీరు నా జోలికి రావద్దు, నేను మీ జోలికి రాను అని చెప్పాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, సరే ఓకే, ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు అంటారు. అంటే నువ్వు వీరుంటే లాక్కో, లేదంటే ఫ్రెండ్షిప్ తో చేసుకో. ఇప్పుడు చాలా సీజన్స్ లో ఇలాంటివి చాలా జరిగాయి. అంటే పైనుంచి గుడ్లు వేయడం కానీ, లేకపోతే ఇంకా రకరకాల టాస్క్స్ దీన్ని బేస్ చేసుకునే పెట్టారు. అప్పుడు కంటెస్టెంట్స్ కొంతమంది కొట్టుకుంటే, కొంతమంది దొంగతనం చేశారు. ఓకే, కొంతమంది ఫ్రెండ్షిప్ తో అడిగారు, ప్లీజ్ ఈసారి నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు నన్ను సపోర్ట్ చేయని చెప్పేసి ఫ్రెండ్షిప్ తో అడిగారు. అయితే ఇక్కడ పృథ్వీ విషయంలో ఏం జరిగిందంటే, పృథ్వీ ఏమన్నాడంటే, మీరు నా జోలికి రావద్దు ప్లీజ్, వస్తే నేను ఫిజికల్ అవుతానని చెప్పాడు. సో హీఈస్ వెరీ క్లియర్. కాకపోతే జరుగుతుంది ఏంటి ఇక్కడ? అభయ్, అవతల యష్మి, ఇక్కడ మన ప్రేరణ అందరూ ఏమంటున్నారంటే, పృథ్వీ తప్పు లేదు. పృథ్వీ ఎప్పుడైతే ఫిజికల్ అవుతాను అని ముందే హెచ్చరించాడో, అభయ్ టీం వాళ్ళందరూ సెట్ అయిపోయారు. వాళ్ళు అసలు ఇంకేం మాట్లాడట్లా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే అభయ్ను యష్మి, ప్రేరణ వీళ్ళ ముగ్గురు ఏం విన్నారంటే, పృథ్వీని సోనియా రెచ్చగొడుతోంది. అయితే వాళ్ళు నీ దగ్గరికి వచ్చినా రాకపోయినా నువ్వు ఫిజికల్ అయిపో, నువ్వు దొంగతనం చేసే వాళ్ళ దగ్గర నుంచి అంటుంది. ఇప్పుడు పృథ్వీ నేచర్ ఏంటి? అగ్రెసివ్ నేచర్. ఓకే, తను చాలా క్లియర్ గా ఉన్నాడు. అలాంటప్పుడు అవతల టీం వాళ్ళు సెట్ అయిపోయారు. అంటే వద్దు, ఓకే, గొడవలు వద్దు, అగ్రెషన్ వద్దు, ఫిజికల్ వద్దు, ఏమొద్దు, మేము దొంగతనం చేయం, మేము మాకు దొంగతనం చేయం. మేము కావాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేరణ ఉంది, ప్రేరణ నైనిక దగ్గరికి వెళ్ళి, నైనిక ప్లీజ్ ఒక 2 గుడ్లు ఇవ్వు, నేను గేమ్ నుంచి బయటికి వెళ్ళిన, అలా ఏదో రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మేబీ ఒకటి కాకపోతే ఇంకొకటి. అన్ని బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ అవ్వవు కదా. బట్ సోనియా పృథ్వీని రెచ్చగొడుతుంది. ఇదే విషయం ప్రేరణ చెప్పింది. సోనియా వల్ల నిన్న చాలా గొడవలు జరిగాయి. సోనియా ఏమని ఫీల్ అవుతుందంటే, తను ఒక డాన్ అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇదే విషయం నబీల్ కూడా చెప్పాడు. నబీల్, అభయ్ అలాగే ప్రేరణ వీళ్ళ ముగ్గురు కూడా సోనియా విషయంలో తప్పుని బయట పెట్టారు. పృథ్వీ అగ్రెసివ్ అవ్వటానికి పరోక్షంగా రెచ్చగొడుతున్న సోనియానే కారణం. అయితే సోనియా గనక పృథ్వీ వాళ్ళు మనం టచ్ చేయనప్పుడు నువ్వు మనం టచ్ చేయొద్దు, దాని మీద ఉన్నాం కదా, అలాగే ఉందామంటే సరిపోయేది. అలా కాకుండా పృథ్వీని రెచ్చగొడుతుంది. అలా చెప్పొద్దు, వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం చేయాల్సింది మనం చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతుందట. మరొక వైపు చున్నీలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతుందట. ఇది కరెక్ట్ కాదు కదా పద్ధతి. అప్పుడు పృథ్వీ టీంలో ఉన్న సోనియా అభయ్ టీంలో నుంచి గుడ్లు తీసుకువెళ్తుంటే పృథ్వీకి అది తెలియదు. అప్పుడు అవతల టీం వాళ్ళు పృథ్వీ టీం మీద అటాక్ అయితే మళ్ళీ పృథ్వీ ఫిజికల్ అవుతాడు. సో ఇండైరెక్ట్ గా సోనియా రెచ్చగొడుతుంది పృథ్వీని.